నా పేరు కె గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పాంగి కొండతాంబలి సాయి బాలింత పాప పుట్టింది. మొన్న తుప్పల్లోనే పుట్టింది, అంబులెన్స్ ఆలస్యం అవడంతో. ఈరోజు మళ్ళీ తిరిగి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో బ్రహ్మాండమైన వైద్యం అందించారు. కలెక్టర్ గారు అందరూ అధికారులు అందరూ స్పందించి అధునాతమైన వైద్యాన్ని కూడా అందించారు. ఆమెను తిరిగి ఇంటికి తల్లి బిడ్డ అంబులెన్స్లో తిరిగి పంపించారు. తీరే చూస్తే లోసింగి గ్రామం కొంతవరకు అంబులెన్స్ డ్రైవర్ ప్రయత్నం చేశాడు, కానీ చక్రాలు తిరిగిపోవడంతో అంబులెన్స్ కొండ ఎక్కలేకపోవడంతో తిరిగి అక్కడే దింపేసి అంబులెన్స్ డ్రైవర్ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు 3 కిలోమీటర్లు బాలింత తన స్వగ్రామం లోసింగ్ గ్రామానికి ఈ కొండతాంబల సాయి అనేది వెళ్ళడం పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న ఆదివాసీ ఈ మన బిడ్డలు ఈరోజు తుప్పలంట, అలాగే పొదలంట, చెట్ల కింద కనే పరిస్థితి ఉంది. అలాగే చెన్నైనటువంటి రోడ్డు వేశారు, 2,50,00,000 రూపాయలతో రోడ్లు వేశారు, కానీ గ్రావెల్ వేసి వదిలేశారు. కానీ ఆ గ్రావెల్ వేసిన రోడ్డు అయినా సరే వర్షాలకి భారీగా కొట్టుకుపోవడంతో ఈరోజు అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. నిన్న ఇంజనీరింగ్ అధికారి వీళ్ళు పరిశీలన చేసినాక వెళ్ళి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, అంబులెన్స్ తప్పని చెప్పేసి సర్టిఫికేట్ చేస్తుండే ఆయన. ఈరోజు అంబులెన్స్ సరిగా చక్రాలు తిప్పేస్తున్నారు, కానీ బండి మాత్రం ఎక్కట్లేదు. కాబట్టి రోడ్డుని సక్రమంగా ఏర్పాటు చేయాలి, అంబులెన్స్ వెళ్ళేట్టుకు రోడ్లు వేయాలి. ఆయన ఏం చెప్తారు ఇంజనీరింగ్ అధికారులు? చూడండి, టిప్పర్లు వెళ్తానయా, ట్రాక్టర్లు వెళ్తానయా అంటాడు. టిప్పర్లకి ట్రాక్టర్లకి దాని యొక్క పవర్ ఉంటుంది, అది అంబులెన్స్కి అంత శక్తి లేకపోవడం వల్ల అంబులెన్స్ తిరిగేస్తున్నాయి. కాబట్టి మీరు వేసిన రోడ్లన్నీ కూడా అంబులెన్స్ వెళ్ళేటట్టుగా మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదే పద్ధతిలో పిత్రిగడ్డ కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తారు, కానీ రోడ్లు అంబులెన్స్ వెళ్ళేటట్టుగా రోడ్లు వేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేసినాం, కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం, పల్లెబాట అనే కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టారు, కానీ రోడ్లకి బిల్లులు కట్టలేని చెప్పి కాంట్రాక్టర్ పని మానేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ప్రచారం చూస్తే ఆకాశాన్ని నడుతుంది, పని చూస్తే గుమ్మం దాటలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు పాంగి సాయే కాదు, ఈ మధ్యన మళ్ళీ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో కూడా పాంగి బుజ్జి నిన్న పాపను జన్మించింది. ఆమెని కూడా రేపు పొద్దున్న మళ్ళీ బాలింతగా డోలు మోసుకెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు చెల్లించండి, కాంట్రాక్టర్లకి రోడ్డు నిర్మాణం చేయండి అని మేము డిమాండ్ చేస్తాను. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి ఆ గ్రామాన్ని సందర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, పెద్దలందరికీ నమస్కారం. ఇదిగోండి, కార్లు, బస్సులు, ఆటోలు ఎక్కుతున్నాయని మాకు చెప్పారు. ఎవరో అతను మాట్లాడారు, మనోడు అంబులెన్స్ డెలివరీ కేసు పైకి ఎక్కించలేకపోతున్నాడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది మా కష్టాలు. దయచేసి మా కష్టాలని పెద్దలందరూ గుర్తించాలని మనవి చేస్తున్నాం. చూడండి, నేను అతన్ని బతిమాలితే పైకి ఎక్కించడానికి ప్రయత్నిస్తానైతే అన్నారు. చూడండి, మరి రోడ్డు కూడా చాలా గొప్ప ఘోరంగా ఉంది. వాతావరణం వస్తే ఇదే మా పరిస్థితి. పైకి ఎక్కిస్తానన్నారు, మరి చూడండి. చూడండి, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ట్రై చేస్తాను అన్నారు. మా కష్టాలు ఇలాగ ఉంటాయండి. నేను అతన్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కించండి. మరి చిన్నపిల్ల కదా, చిన్న పాప కదా, ఎక్కించండి అని నేను బతిమాలేను. ఇగో మనోడు అక్కడి నుంచి ఆపుకుంటూ వస్తున్నాడు, పైకి ఎక్కదంటున్నాడు. ఇది మా పరిస్థితి. అన్నా అవదా అవదా ఒకసారి మా రోడ్డు పరిస్థితి చూడండి. మనోడు ఎక్కించలేనని ఇంకా చేతినాడు. ఇగో బాగాలేదన్నమాట. వాతావరణం వస్తే ఇటు అటు జారిపోద్ది, చాలా ఘోరంగా ఉంటుంది. చూడండి, ఇగో బల్ల అలాగ మీదనే పెట్టేసి కిందకి వస్తుంటాం.
ఇంకో మనోడు ఇక్కడే దిగిపోయాడు, ఇక్కడే ఆపినాడు. ఒకసారి ట్రై చేయనని 2 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఇంత దూరం వచ్చారు. అక్కడ మాన్సెట్టికే బండి ఆపేసి ఉండాడు మనోడు. జారిపోద్దా? వెళ్దా? ఎక్కదా? ఎక్కించడానికి వర్షం పడుతుంది కదా, ట్రై చేయడానికి కూడా అవదనా? బండి ఉండిపోద్ది. చూడండి, వెనకాతలు ఒకడు తోస్తేనే పైకి ఎక్కవు. చూడండి, ఒకడు వెనకాతల నుంచి తోసాడు మావాడు. అది చూడండి, ఇక్కడే స్లిప్ అయిపోతుంది. పైకి ఎలాగ ఎక్కుతాయండి మనోళ్ళు? ఇక్కడికే ఇటు అటు స్లిప్ అయిపోతుంది, పైకి ఎక్కించలేమన్నారు. చూడండి అన్నా, మా దగ్గర బస్సులు ఏమన్నా అంటే పైకి ఎక్కుతున్నాయా? బాటే ఎక్కట్లేదు కదా, ఇంకేం ఎక్కుతాయి అంటే నిన్న కాక మొన్న వచ్చి అక్కడ సర్బారం వాళ్ళు అక్కడ వచ్చి కుట్టు పెట్టుకున్నారన్న. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆటోలు, జీపులు, బస్సులు ఎక్కేస్తున్నాయని చెప్పారు. లారీ అయితే అది పెద్దది, లారీ అనే కష్టం, వర్షం పడితే కష్టం. అంటే ఎక్కేస్తాయి, పైకి ఎక్కేస్తాయి అని రీసెంట్గా వీడియో తీసి పెట్టారు. ఇదనమాట. చూడండి, కష్టం, ఇబ్బంది పడతారు. మళ్ళీ చాలా మన మైండ్ కింద తిరబడే అవకాశాలు ఉంటాయి. బండి అది చూసుకొని చెయ్యండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఏం కాదు, పిల్లలు ఉన్నారు కదా, సంటి పిల్లలు ఉన్నారు కదా, అందువల్ల అంటుంది. మామూలు ఇష్టపడి ట్రావెలింగ్ చేసినప్పుడు అయినా ఎక్కే అవకాశాలు కూడా. అదే మాత్రం ఆటో ఎక్కలేదు, ఎక్కడే షిఫ్ట్ అయిపోతుంది కదా. అవునవునవును, గ్యాస్ తీసుకొచ్చి మీరు ఏం చేస్తాం. ఓకే 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 అన్న. చూడండి, ఇంకో మా దగ్గర రోజు ఇలాగ వస్తూ ఉంటారు. తన వ్యాపారం కోసం ఎంత కష్టమైనా అలాగ వస్తూ ఉంటారు. చూడండి చూడండి, కష్టపడైనా అలాగ వస్తూ ఉంటారు అనమాట తన వ్యాపారం చేసుకోవడానికి. అన్నే చెప్పాడు పైకి ఎక్కవని చెప్పాడు. ఇదిగో తనే కష్టపడి పైకి బైకే పట్టుకెళ్తున్నారు. ఒకసారి మా పరిస్థితులుగా పెద్దలందరూ ఈ వీడియో ఇలా తీసాడని తప్పుగా అనుకోకండి. మమ్మల్ని అర్థం చేసుకుని, మా మనసు అర్థం చేసుకోండి. చూడండి చూడండి, చిన్న పాపని ఇక్కడే దించేశారు.